అక్టోబర్ నెలలో రామాయంపేట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఎన్డీపీఎస్ కేసుకు సంబంధించి నేరస్తుడు అమిత్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుని ఇంకా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్సిస్ట్ వారెంట్లో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న 9వ తారీఖు నాడు అతని కస్టడీ తీసుకోవడం జరిగింది. పూర్తి సమాచారం ఎంక్వైరీ కోసం కస్టడీ తీసుకోవడం జరిగింది. కస్టడీ తీసుకున్న తర్వాత అతను ఇంటరాక్షన్ చేస్తే అతనితో పాటు ఇంకా ఇద్దరు నేరస్తులు కలిసి నోయిడా ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ నోయిడా ప్రాంతం నుంచి బయలుదేరి ఒరిస్సా మీదుగా విశాఖపట్నంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని 2 వాహనాల్లో మళ్ళీ రిటర్న్ పోతుండగా మన రామాయంపేట పరిధిలో NH-44పై వెనకాల వస్తున్నటువంటి మిగతా ఇద్దరు ఉన్నటువంటి వెహికల్ బోల్తపడడం, దాని తర్వాత వాళ్ళ వెహికల్ని అక్కడే వదిలేసి వాళ్ళని తీసుకొని తను ఇప్పుడున్న అమిత్ తీసుకొని పోయినని చెప్పడం జరిగింది. ఆ మిగతా ఇద్దరు డీటెయిల్స్ కూడా ధర్మేంద్ర, రవి పాఠక్ అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇతని దగ్గర అతని సెల్ ఫోను మరియు అతనికి సంబంధించిన కొన్ని కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరి గురించి కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద పట్టుకోవడం జరుగుతుంది. కార్ అదే అక్కడి నుంచే పాసింగ్ పెట్టుకుంది. వీళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని పోయి దాంట్లో గంజాయి లోడ్ చేసి ఫేక్ నెంబర్ ప్లేట్ని పెట్టి వీళ్ళకి ఇచ్చిండ్రు అని నేరస్తుడు చెప్పడం జరిగింది. అది వెరిఫై చేయాలి. సందర్భంగా యువతకి ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే గంజాయి విక్రయించడం చాలా తీవ్రమైన నేరం. గంజాయిని ఎవరు విక్రయించినా కూడా, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా చాలా తీవ్రమైన నేరం. వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. గంజాయిని ఎవరైనా సేవించినా కూడా వాళ్ళకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. గంజాయి సేవించడం కూడా ఎక్కువసార్లు గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకొని సేవించినా కూడా అది నేరం కిందని పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా, పొజిషన్లో కలిగి ఉన్నా కూడా ఎవరికైనా సమాచారం ఉంటే పోలీస్కి డైరెక్ట్గా సమాచారం ఇవ్వాలని. దీనివల్ల సమాజంలో యువత చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో బాధ్యతగా తీసుకొని పోలీస్కి సహకరించాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తాం.